హుస్నాబాద్ టౌన్ ఆలంకేర్ మసీద్ కమిటీ అధ్యక్షుడు వాహబ్ అన్వర్ శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సిద్దిపేట జిల్లాలో అదనపు కాజీ నియామక ప్రక్రియపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సిద్దిపేట డివిజన్ ఆర్డీఓ సదానందం విచారణ నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ కట్ట హైమావతి మైనార్టీ సంక్షేమ శాఖకు ఏకపక్ష నివేదిక పంపారని, సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన వివరాల ప్రకారం ఆ నివేదికలో అనేక లోపాలున్నాయని ఆయన ఆరోపించారు. అదనపు ఖాజీగా నియమితులైన వ్యక్తి సమర్పించిన విద్యార్హతల ధృవపత్రాలపై కూడా అనుమానాలున్నాయని, 2008లో డిగ్రీ, 2009లో ఎస్ఎస్సీ, 2010లో పీజీ సర్టిఫికెట్లు సమర్పించడం విద్యాక్రమంపై సందేహాలకు తావిస్తోందని పేర్కొన్నారు. అలాగే సంబంధిత వ్యక్తిపై క్రిమినల్ కేసులు, హైకోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నప్పటికీ ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం అదనంగా ఖాజీగా రాహుల్ అమీన్ను హుస్నాబాద్ నియోజకవర్గానికి నియమించిందని విమర్శించారు. ఈ నియామకంపై వక్ఫ్ బోర్డుకు ఫిర్యాదు అందిందని, అనంతరం హైదరాబాద్ వక్ఫ్ బోర్డు సంబంధిత వ్యక్తికి అధికారిక పుస్తకాలు జారీ చేయొచ్చా లేదా అనే అంశంపై తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖను వివరణ కోరిందని తెలిపారు. ప్రభుత్వం నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను గౌరవప్రదమైన ఖాజీ పదవికి నియమించే ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత మంత్రి ముస్లింలలో గందరగోళం సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ సమర్పించిన విచారణ నివేదికలో పారదర్శకత పాటించాలని, అదనపు ఖాజీ నియామకాన్ని వెంటనే రద్దు చేయాలని వాహబ్ అన్వర్ డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన పలువురు ముస్లింలు పాల్గొన్నారు. అరువులకి అనేది మన అది ఒకటి అర్చన కాదండి. ఎక్కడ ఉండే నిర్మల్లో తీసి పడేసారు. మరి ఇప్పుడు మన దగ్గర ఉన్నది నాయబ్ ఖాజీ జిల్లా ఉన్నది. దయచేసి కొంచెం, ఎందుకంటే ఇది నా ఒక్క సమస్య. ఇంకోటి వాళ్ళు లోకల్లో ఏం జరుగుతుందంటే పాత వారిని తీసేసానని మాట్లాడుతుంది. పాత వారిని తీసేసే అర్హత ఎవరికి ఉండేది. ఒకసారి వక్ఫ్ బోర్డు నిర్ణయించిన తర్వాత తీసేసే సమస్య లేదు. దయచేసి ముస్లిం సోదరులందరూ కూడా విజ్ఞప్తి, పాత వారందరూ కూడా కొనసాగుతారు. పాత వారిని తీసేసే అర్హత ఎవరికి లేదు. అది వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఉంటారో ఉండరో మరి ఇవాళ ప్రెస్ మీట్ మేము పెట్టడం జరిగింది. మీరు పరిశీలించి వీళ్ళని తీసేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళ అవసరం లేదు. నిర్మల్లో ఏదైతే అడిషనల్ పెట్టిలో వాళ్ళని తీసేసేది కనుక వీళ్ళని కూడా తీసేయాలని మేము విజ్ఞప్తి మరియు డిమాండ్ రెండు కూడా చేస్తున్నాం. అందరూ నాయబ్ ఖాజీలు, సదర్ ఖాజీలు అందరూ కూడా కొనసాగుతారు. దాదాపు 3 సంవత్సరాల క్రితం సదర్ ఖాజీగా జహీరుద్దీన్ సాబ్ సిద్దిపేట డిస్టిక్లో నియమించడం జరిగింది. మరి వారిని నియమించిన తర్వాత మన హుస్నాబాద్ 3 మండలాలు అబ్దుల్ మన్నాన్ను నియమించడం జరిగింది. మరి తనను నియమించిన తర్వాత 1 సంవత్సరం తర్వాత హుస్నాబాద్ నుండి జహీర్ ఇమాంను, బీహార్కు చెందినటువంటి ఇమాంను తీసుకెళ్ళి మరి జామా మస్జిద్ కమిటీ వారు మరి మా మనిషిని కూడా ఇవ్వాలి అని తర్జన పర్జన వితండవాదం కూడా చేయడం జరిగింది. మరి మేము అక్కడ నియమించినటువంటి వ్యక్తిని అబ్దుల్ మన్నాన్ను పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీ నియోజకవర్గం నుండి కేవలం ఒకే ఒక అప్లికేషన్ రావడం జరిగింది. మరి మేము వచ్చి ఆ అప్లికేషన్ చూసి ఆయనను నియమించడం జరిగింది. మరి మీరు ఎందుకు ఆనాడే అప్లికేషన్ పెట్టుకొని ఉంటుంది? సరే, ఇప్పుడు ఏం సమస్య ఏందో మీరు చెప్పండి అంటే వాళ్ళు చెప్పడం జరిగింది. మరి నేను బీహార్కు చెందిన వ్యక్తిని, మరి నాకు కూడా కావాలంటే ఇది చాలా గౌరవప్రదమైనటువంటి బాధ్యత గల పోస్ట్ కనుక మరి ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు మేము ఇవ్వము, స్థానికంగా ఉండాలి, స్థానిక పరంగా ఉంటేనే ఇస్తామని చెప్పడం జరిగింది. అటు తర్వాత కొద్ది రోజుల తర్వాత సిద్దిపేటకు చెందినటువంటి కరీముద్దీన్ పటేల్ అని అడిషనల్ ఖాజీ కొరకు ప్రయత్నాలు చేశాడు. మరి వారు ఆర్డీఓ ఆఫీస్లో రిపోర్ట్ తయారు చేసిండు వాళ్ళకు అనుకూలంగా. అప్పుడు మేమందరం కూడా సదర్లందరం కూడా మస్జిద్ యొక్క సదర్లు అందరం కూడా ఆయనకు అనుకూలంగా జహీరుద్దీన్ గవర్నమెంట్ నియమించినటువంటి సదర్ ఖాజీకి అనుకూలంగా మేము పోయి ఆర్డీఓ దగ్గర మాట్లాడడం జరిగింది. డిప్టీ కలెక్టర్ కూడా ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. మరి మేము అందరం కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు మా యొక్క పిటిషన్ను మేమైతే కంప్లైంట్ ఇచ్చినామో దాని పరిగణలోకి తీసుకోకుండా
ఆర్డీఓ గారు డైరెక్ట్ రిపోర్ట్ తయారు చేసి కలెక్టర్ పంపించడం జరిగింది. మరి ఆ రిపోర్ట్లో మేము ఆర్టీఏ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము తీసుకున్నటువంటి రిపోర్ట్లో ఆబ్జెక్షన్ కాలం ఉంటుంది, విడ్రా కాలం ఉంటుంది. అందులో ఆయనకు 40 మంది అనుకూలంగా ఉండే ఆయన ఇచ్చినటువంటి పిటిషన్లో, కరీముద్దీన్ ఇచ్చినటువంటి పిటిషన్లో. అందులో కొంతమంది విడ్రా చేసుకున్నారు. మరి విడ్రా చేసుకున్న పేర్లు రాకుండా ఆ కాలాన్ని ఎగరేసి మరి ఆయనకు అనుకూలంగా రిపోర్ట్ తయారు చేసి పంపిస్తే డిప్యూటీ కలెక్టర్ దగ్గరికి కూడా పోయి మాట్లాడితే ఆ డిప్యూటీ కలెక్టర్ ఏం చేసిన గవర్నమెంట్ పంపించడం జరిగింది, అడిషనల్ కలెక్టర్. అయితే ఎప్పుడైతే అడిషనల్ కలెక్టర్ ఒక ముస్లిం, మరి సమస్యలు ఆయనకు తెలుసు. మరి ఒక జిల్లాకు ఒకే ఖాజీ ఉంటాడు కానీ మరి రెండో ఖాజీ ఉండడు, ఎక్కడ కూడా లేడు. మరి ఆయనకు అనుకూలంగా ఆయనకు అంత సపోర్ట్గా మాట్లాడిందంటే మరి దాని అంతర్యం ఏందో అది ప్రజలు తెలుసుకోవాలి. కానీ ఒక జిల్లాకు 2 ఉన్నట్టయితే చాలా గొడవలు అవుతాయి. మళ్ళా నాయబ్ ఖాజీలను నియమిస్తారు. మళ్ళీ అది పట్టణాలలో గ్రామాలలో మళ్ళీ గొడవలు అవుతాయి. ఇవన్నీ తెలుసుకొని పని చేయవలసిన అవసరం ఉండే. తెలుసుకోకుండా వన్ సైడ్ రిపోర్ట్ చేసి తయారు చేసి పంపించడం జరిగింది. అంతేకాదు మరి పొన్నం ప్రభాకర్ గారు కూడా మరి ఆయనకు అనుకూలంగా లెటర్ మేము ముందుకు పోయి కలిసినాం, మేము తల దూర్చాం, మీ విషయాలలో వక్ఫ్ బోర్డు విషయాలలో తల దూర్చామని చెప్పడం జరిగింది. మళ్ళీ ఆయనకు అనుకూలంగా లెటర్ ఇవ్వడం జరిగింది. సరే లెటర్ ఇచ్చిండు, కానీ వారు స్థానికంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకు స్థానికంగా ఎవరు ఉంటారు ఏంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉండే. తెలుసుకోకుండా ఇవ్వడం అని అంటే చాలా తప్పు. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇలా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం. మరి ముస్లిం లోపల కొట్లాటలు పెట్టించుడు మరి కాంగ్రెస్ పార్టీ అభిమతమానని నేను ప్రశ్నిస్తున్నా. ఏదైనా ఉంటే సామరస్యంగా పిలిచి మాట్లాడాలి, ఇది సాధ్య అసాధ్యాలు చూసి రిపోర్ట్ తయారు చేసి పంపాలి. మరి వాళ్ళు ఏది కూడా చూడకుండా మరి స్థానికంగా ఒక మంత్రివర్యులు ఉన్నారు, మరి వారు చూడకుండా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు లెటర్ ఇచ్చి ఇవన్నీ ముస్లిం లోపల గొడవలు సృష్టించడం తప్ప ఇంకోటి లేదు. అంతేకాదు మరి ఈ రిపోర్టు గవర్నమెంట్కు పంపించడం జరిగింది. అక్కడికి వెళ్ళి కూడా మేము చూసేసరికి హుస్నాబాద్ స్థానికంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు పెట్టుకున్నారంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఇక్కడ కేవలం హుస్నాబాద్ లోపల 20 మ్యారేజ్లు అయితే అంతే సంవత్సరానికి. మరి దానికి జామా మస్జిద్ కమిటీ కొంతమంది మాత్రమే మరి రూహుల్ అమీన్ అనే వ్యక్తి ఇక్కడ ఇమాంను తీసుకెళ్ళి అక్కడ పిటిషన్ ఇప్పించడం అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఆయనే బాజాబ్తా హుస్నాబాద్లో క్రిమినల్ వారం రోజులు జైలుకు వేయించిండు. ఇప్పుడు ఏదైతే కమిటీ హుస్నాబాద్లో ఉందో మరి ఆ కమిటీ రాకముందు ఇతను తాయెత్తులు కడుతుండు, మంత్రాలు చదువుతుండు, నేను తీసి పడాలి అన్న వ్యక్తిని అదే విధంగా కొనసాగించుడు. మరి వీళ్ళ పీరియడ్లోనే జైలుకు వేయించుడు, భూమేసారి పీరియడ్లో జైలుకు పంపించుడు. ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి, ఇటువంటి క్రిమినల్ను వీళ్ళు సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది మంత్రివర్యులు చూసుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే తన కాన్స్టిట్యున్సీ లోపల అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి. మరి ఇలాంటి చర్యలకు పూనుకున్నట్టయితే ఇక్కడ ఇబ్బందులు జరుగుతాయి, గొడవలు జరుగుతాయి. మరి ఆయన క్యారెక్టర్ ఏంది తెలుసు. మరి జామా మస్జిద్ కమిటీ వారు తీసుకెళ్ళి అక్కడ పెట్టడం జరిగింది. మరి ఇంతకుముందు కూడా వాళ్ళు బీహార్ అతనికి సపోర్ట్గా వేయిండు, దాని సమాధానం దొరికింది, రిజెక్ట్ చేసేసిండు. మళ్ళీ బెంగాల్కు చెందినటువంటి వ్యక్తిని క్యారెక్టర్లెస్ క్రిమినల్కు ఇవాళ నాయబ్ ఖాజీ అని అక్కడ పెట్టడం జరిగింది. మరి ఏదైతే నాయబ్ ఖాజీ కొరకు పెట్టినలో మరి ఈ అడిషనల్ ఖాజీ కరీముద్దీన్ను ఈ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డులో పెట్టడంలో వక్ఫ్ బోర్డు వాళ్ళు గవర్నమెంట్కి పంపించడం జరిగింది ఆయన ఫైల్. అయితే ఆ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసిండు, అజారుద్దీన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క రికమెండేషన్తో ఈయనను సదర్ ఖాజీగా మళ్ళీ అడిషనల్ ఖాజీగా అపాయింట్ చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ చేసే పని ఏంది? ఏ జిల్లాలోనైనా కూడా కేవలం ఒకే ఒక ఖాజీ ఉంటాడు. మరి తెలంగాణ రాష్ట్రంలో
పాత జిల్లాలు ఉన్నాయి. ఒక జిల్లాకు 3 ఖాజీలు, 2 ఖాజీలు, 4 ఖాజీలు ఉన్నారు. మరి ఒక్కొక్క కాడ పాత జిల్లాకి ఇప్పటివరకు కూడా ఒకే ఖాజీ కొనసాగుతాడు. మరి 3-4 జిల్లాలకు ఒక ఖాజీ కొనసాగుతాడు. చిన్న చిన్న జిల్లాలు విడిపోయిన తర్వాత ఒక్క ఖాజీ పెట్టడమే ఎక్కువ. అంటే మళ్ళీ అందులో అడిషనల్ ఖాజీ సపోర్ట్ చేయడం మరి అజారుద్దీన్ గారికి అది తెలియాలి. మరి ఇది అవగాహన